హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయండి. వితిన్ 2 డేస్లో మనకు అనేది ఎగ్జామ్ అయిపోతాయి. వితిన్ 2 to 3 డేస్లో ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయండి. సో ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు, బట్ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ఇస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై నుంచి 22nd or 20 జూలై లోపే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఎవరికి ఎప్పుడు పెడతారనేది కన్ఫామ్గా తెలియదు, వెయిట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చి అసలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుదాం, ఏం చేద్దామని పోస్ట్ పెట్టాను. సో యూట్యూబ్లో పోస్ట్ పెడితే అందరూ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని చూస్ చేశారు. సో అందుకనేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అనేది ప్రిపరేషన్ ఎలా ఏంటి, సో టైం టేబుల్, డైలీ టార్గెట్స్ అనేవి ఫస్ట్ చేద్దాం. సో దానికంటే ముందు మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు కాబట్టి ఒక 7 days టైం టేబుల్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి. వితిన్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు, ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు. అంటే ఈరోజు 22nd జూన్ అండి. సో 22nd జూన్ కాబట్టి ఇంకొక మనకి హార్డ్లీ 7 to 8 days ఉన్నాయి. సో ఈ 7-8 డేస్కి మాత్రమే మన టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఈ టైం టేబుల్ ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది ఈ 7 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఈ 7 or 8 డేస్కి మాత్రమే టైం టేబుల్ ఇస్తున్నాను. సో ఈ లోపల మనకి అనేది ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే గనక దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఫిక్స్ అవుదాం, ఓకేనా. లేదంటే నెక్స్ట్ టార్గెట్స్ వేసుకొని నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మళ్ళీ టార్గెట్స్ ఫ్రెష్గా వేసుకుందామండి, ఓకేనా. సో దట్టు మనకి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మన గ్రాడ్యుయేట్ లెవెల్లో నేను ఎగ్జామ్ రాశానండి. సో దాన్ని బట్టి మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మన డైలీ టార్గెట్స్ కావాలంటే చెప్పండి, వీడియోస్ చేద్దాం, ఓకేనా. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై టు 20 జూలై లోపల మీ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమేనండి, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో నేను అనుకున్న దాని ప్రకారం మీకు చెప్తున్నాను. సో అంతేనండి, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడే ఎగ్జామ్స్ జరుగుతాయని నేనైతే చెప్పట్లేదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ అయితే అది, ఓకేనా. సో అందుకోసమే మనకి ఫస్ట్ ఈ 7 డేస్కే టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. సో ఈలోపు కనుక ఎగ్జామ్ డేట్స్ వస్తే తర్వాత చూద్దాం, మనం దాన్ని బట్టి ప్రిపేర్ అవుదాం, ఓకేనా. సో ఫస్ట్ 10 డేస్ అనుకున్నానండి, బట్ ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి ఎగ్జామ్ టైం టేబుల్ మీకు రిలీజ్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ 7 డేస్లో ఏమేమి కవర్ చేయాలనేది చెప్తానండి. సో ఇలా కాకుండా మీకు డైలీ టార్గెట్స్ ప్రకారం ఏమన్నా నెక్స్ట్ మీకు కావాలంటే డైలీ టార్గెట్స్ కావాలంటే చెప్పండి, వీడియోస్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే నేను డివైడ్ చేశానండి. మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే, కరెంట్ ఇదంతా కలిపి మనకి జిఎస్ కిందకి వస్తుంది కదా. సో అంతా కలిపి ఒకటే రాశాను. వితిన్ 7 డేస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏం కవర్ చేయాలి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇవి ఎక్కువ కనిపించాయండి. రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో ఇవి ఎక్కువగా కనిపించాయండి. సో ఇక్కడ నుంచి ఎక్కువ బిట్స్ పడడం వల్ల నేను అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో సేమ్గా గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కూడా మీరు సేమ్ ట్రెండ్ ఫాలో అయితే ఒకవేళ మనకి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ని రోజులు మీ ప్రిపరేషన్ మీ ప్లాన్స్ ప్రకారం చేశారు కాబట్టి ఇప్పుడు అనేది మనం ఈ ట్రెండ్ ఒకసారి ఈ 7 డేస్ ఈ ట్రెండ్ని ఫాలో అయ్యి ప్రిపేర్ అనేది అవ్వండి, ఓకేనా. ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ బిట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని చాప్టర్స్ అంత ఎక్కువ రావు,
ఎక్కువ మార్క్స్ నుంచి రావు అనుకున్న దాని నుంచి ఎక్కువ మార్క్స్కి ఇచ్చాడండి. సో దానికోసం అని చెప్పేసి సో మీ ప్రిపరేషన్ ఎలాగో మీరు కంప్లీట్ చేసే ఉంటారు ఇప్పుడు వరకు. సో మీ ప్రిపరేషన్తో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, లేదంటే ఇవి ఫ్రెష్గా ఇవి మాత్రమే ఫాలో అయినా పర్లేదండి. సో మీరు ఆల్రెడీ రివైజ్ చేసి ఉంటారు, 1-2 సార్లు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇవి ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా, అట్లీస్ట్ రివైజ్ చేసుకోండి. ఓకేనా. సో నేనైతే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాశాను కాబట్టి మీకు ఇవనేది చెప్తున్నానండి. ఓకేనా. సో సేమ్ ట్రెండ్ అనక ఫాలో అయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ లెవెల్తో పోలిస్తే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 5 lakhs అప్లికేషన్స్ అనేవి ఎక్కువే వచ్చాయి. సో దాన్ని బట్టి మీ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం టఫ్గానే ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టఫ్గానే ఉండొచ్చు, ఎందుకంటే గ్రాడ్యుయేట్ లెవెల్ కంటే ఒక 5 lakhs అప్లికేషన్స్ ఎక్కువే వచ్చాయి. పోస్టులు కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు కాబట్టి. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి, మ్యాథమెటిక్స్. అండ్ ఇందులో మనకి ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది, అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా వస్తుంది కదా. సో అలా ప్యూర్ మ్యాథ్స్ అది ఇది అని చెప్పట్లేదండి, బట్ ఓన్లీ అర్థమెటిక్లో మనకి ఇంపార్టెంట్ సింప్లిఫికేషన్ అనేది కంపల్సరీ మీరు చేయండి. సింప్లిఫికేషన్లో మనకి బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా. సో బాడ్మాస్ రూల్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఈ సింప్లిఫికేషన్స్ అనేది అందరూ చేస్తారండి, బట్ కొంచెం స్పీడ్గా ఎలా చేయాలనేది చూడండి. దట్టు ఈ రూల్ వాడాలండి, బాడ్మాస్ రూల్ అనేది వాడి మాత్రమే చేయాలి కదా. సో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడం అనేది దీంట్లో ఇంపార్టెంట్. ఓకేనా. సింప్లిఫికేషన్ నుంచి సింప్లిఫికేషన్లో అయితే బాడ్మాస్ రూల్ యూజ్ చేసేసి మీరు అనేది స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది చేయాలండి. నేను చూసిన ప్రకారం అయితే ఎగ్జామ్లో 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయండి. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇదైతే మాత్రం కొంచెం స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సింగిల్గా అడగచ్చు, ఆర్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడగచ్చు, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడగచ్చు, లేదా రెండింటిని కంబైన్ చేసి కూడా అడగచ్చు అండి. సో ఒక క్వశ్చన్ అయితే చూశాను నేను గ్రాడ్యుయేట్ లెవెల్లో, బట్ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా సింపుల్గా వచ్చేస్తుంది మార్క్ అనేది. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ నుంచి కూడా 1 మార్క్ వస్తుందండి, వచ్చింది నా ఎగ్జామ్లో అయితే వచ్చిందండి. సో మీకు కూడా ఇంపార్టెంట్ చాప్టరే పర్సంటేజ్ అనేది చూసుకోండి. యావరేజెస్ ఇంపార్టెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇంపార్టెంట్ అండి. టూ క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రాబబిలిటీ నుంచి అయితే 1 క్వశ్చన్ వచ్చింది. సో ఈ 7 డేస్కి అయితే 1 2 3 4 5 6 7 సో ఈ 7 డేస్కి ఈ 7 చాప్టర్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత అనేది నెక్స్ట్ చాప్టర్స్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఈ 7 చాప్టర్స్ అనేవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్కి వచ్చేపాటికి మనకేంటంటే ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండి. సో నేనైతే నా ఎగ్జామ్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేది చూశాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. ఇంతకుముందు అయితే ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము, 1 to 2 క్వశ్చన్స్. బట్ సీటింగ్ అరేంజ్మెంట్స్కి మనకి వెయిటేజ్ అనేది ఈసారి చాలా ఎక్కువ ఇచ్చాడండి, 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఒకసారి ఎవరైనా సీటింగ్ అరేంజ్మెంట్స్లో లైట్ తీసుకుంటే, బట్ ఎవరైనా సీటింగ్ అరేంజ్మెంట్స్ లైట్గా తీసుకుంటే లేదండి కంపల్సరీ నేర్చుకోవాలి. సో 1 day కొంచెం కూర్చోండి, ఒక 2 to 3 hours కూర్చుంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది. దీంట్లో మెయిన్గా మనకి 3 types ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్ 3 types ఉంటాయి. ఒకటి సర్కిల్, ఒకటి రో అండ్ ఒకటి కాలం. సో ఈ 3 మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా. సో నా పేపర్లో అయితే నేను సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ప్లస్ డైరెక్షన్స్
కలిపి క్వశ్చన్ అనేది చూసాను. సో, అలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. సో, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఖచ్చితంగా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. సో, సిరీస్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సిరీస్, లెటర్ సిరీస్ సో, సేమ్‌గా ఉంటాయి ఇవన్నీ. సో, ఎక్కువ మార్క్స్ వస్తాయండి. 4-5 క్వశ్చన్స్ వస్తాయి. సో, ఖచ్చితంగా చూసుకోండి. సో, మనకి సింప్లిఫికేషన్స్ లాగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా అండి చాలా ఇంపార్టెంట్. సో, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. కనీసం 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో, ఇవి కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన చాప్టర్. ఇట్లా ఏం లేదండి, స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఇంగ్లీష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో, మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌కైనా మనకి సింప్లిఫికేషన్స్‌కైనా ఫస్ట్ అనేది మనం స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలండి. సో, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకే స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది. సో, సింపుల్‌గా మనకనేవి మార్క్స్ అనేవి వచ్చేస్తాయండి. సో, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 2 క్వశ్చన్స్ చూసాను నేనైతే. సో, నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అండి. డైరెక్షన్ నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? 1 క్వశ్చన్. ఎనాలజీ అండి. దీంట్లో మనకి లెటర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది. సో, ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ 3 ఎనాలజీస్ అనేవి. సో, ఈచ్ దాని మీద 1 క్వశ్చన్ అనేది మనకి పడడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా నేర్చుకోండి ఎనాలజీ అనేది. ఓకేనా? లెటర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది. ఓకే? సో, ఖచ్చితంగా నేర్చుకోండి. 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్ నుంచి కంపల్సరీ 1 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. బ్లడ్ రిలేషన్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో, బ్లడ్ రిలేషన్స్‌లో కూడా మనకి ఇప్పుడు A+B ఇచ్చేసి రిలేషన్ ఇచ్చి, A-B ఇచ్చేసి రిలేషన్ ఇచ్చి, సో, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో, వీటి మీద కొంచెం కాన్సంట్రేషన్ అనేది మీరు ఎక్కువ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపేనండి. సో, మనకి జనరల్ అవేర్నెస్ అంటాం కదా! సో, దాంట్లో ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండ్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్‌లో 4-5 క్వశ్చన్స్ అనేది కంప్యూటర్ బేస్ మీద అడుగుతున్నాడు. ఉన్న 40 క్వశ్చన్స్‌లో ఒక 4-5 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ అనుకున్న, 4 క్వశ్చన్స్ అనుకున్న 10% అనేది మనకి 4 క్వశ్చన్స్ అనుకున్న 10% ఆఫ్ 40 మార్క్స్‌లో 10% 4 మార్క్స్ కదండి. సో, 10% అనేది కంప్యూటర్ మీద అడుగుతున్నాడు. సో, కంప్యూటర్‌లో కూడా షార్ట్ కట్ కీస్ ఏంటి, ఇలా బార్స్ లాగా ఉంటాయి కదండి. సో, ఆ బార్ పేరేంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు, సో, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. షార్ట్ కట్ కీస్ అండ్ కట్ కాపీ పేస్ట్ ఇలాంటివి సింపుల్గానే అడుగుతున్నాడు. ఒక 2 క్వశ్చన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి, ఒక 2 క్వశ్చన్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి. సో, ఇన్ డెప్త్గా కొంచెం నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకేనా? సో, కంప్యూటర్ నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తున్నాయి. కంపల్సరీ చూసుకోండి, లైట్ తీసుకోకండి, కంపల్సరీ చూసుకోండి. ఓకేనా? స్పోర్ట్స్ నుంచి కూడా వస్తుందండి, 1 క్వశ్చన్ వస్తుంది. స్పోర్ట్స్ నుంచి ఏంటంటే అవార్డు రీసెంట్‌గా ఎవరు విన్ అయ్యారు, సో, అవార్డు ఎవరికొచ్చింది, సో, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. అవార్డ్స్‌లో మనకి పద్మ అవార్డ్స్ ఉంది, ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ ఉన్నాయి. సో, ఇలాంటి అవార్డ్స్ అన్నీ చూసుకోవాలి. ఓకేనా? 1 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అండి. థీమ్స్ కూడా అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. సో, ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ వితిన్ 1 ఇయర్ ఆర్ 6 మంత్స్‌లో ఉన్న క్వశ్చన్స్ 1 ఇయర్ ఆర్ 6 మంత్స్‌లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పటి వరకు మీరు చదివుంటే ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనా? అడుగుతున్నాడండి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా 7-8 క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. సో, నియర్లీ 20% అడుగుతున్నాడు. సో, ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా చూసుకోండి. పాలిటీలో ఆర్టికల్స్ నుంచి 1-2 క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో, ఇంపార్టెంట్ పాలిటీ ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, సో, వాటి నుంచి అడుగుతున్నాడు. కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా? సో, ఈజీగానే ఉంటాయి. మీరు ఆర్టికల్స్ అనేవి నేర్చేసుకుంటే 1-2 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ నుంచి 1 క్వశ్చన్ అడుగుతున్నాడండి. సో, ఇది దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నానంటే నేను గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాశాను కాబట్టి వీటి నుంచి నాకు ఎక్కువ
బిట్స్ కనిపించాయి కాబట్టి మీకు అనేది ఈ అనాలిసిస్ చెప్పానండి. సో మీకు నచ్చినట్లయితే ఈ అనాలిసిస్ ఫాలో అవ్వండి. సో డైలీ టార్గెట్స్ కనుక ఈ 7 డేస్ డైలీ టార్గెట్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, ఓకేనా. మీకు కామెంట్ చేసిన ఆర్ మన వీడియోకి ఒక 50 లైక్స్ కొట్టిన, ఒక 50 లైక్స్ వచ్చిన టార్గెట్స్ అనేవి నేను టార్గెట్స్ వీడియోస్ అనేది చేస్తానండి. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయకూడదు, అలాగే నా టైం నేను వేస్ట్ చేసుకోకూడదు కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే నేను వీడియోస్ చేస్తానండి, అదర్వైజ్ వేరే వీడియోస్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియోస్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో తెలిస్తే నేను నెక్స్ట్ అనేది వీడియోస్ చేస్తానండి, ఓకేనా. మీకు కావాలి అంటే ఒక 50 లైక్స్ ఆర్ కామెంట్ చేయండి, మీ ఇష్టం. మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి నేను కామెంట్ లైక్స్ చెప్పాను. సో మాకు టైం ఉంది, మేము కామెంట్ చేస్తాము అంటే ఎంతసేపు అండి, 1 మినిటే కదా. సో 1 మినిట్ టైం తీసుకొని మీరు కామెంట్ చేస్తే డైలీ టార్గెట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సేమ్ మనం ముందు గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎలాగైతే మనం డైలీ టార్గెట్స్ పెట్టుకున్నామో అవి ఏ టైంలో అయితే పోస్ట్ చేస్తున్నాం అంటే బిఫోర్ డే 9 to 10 PM లోపల నేను అనేది మీకు టార్గెట్స్ అని ఇచ్చేస్తాను. ఆర్ లేదంటే 10 to 11 PM లోపల అనేది మీ టార్గెట్స్ వీడియో అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ డే టార్గెట్స్ అనేవి బిఫోర్ డేనే నేను అనేది మీకు ఈ టైంలో పోస్ట్ చేస్తానండి, ఓకేనా. సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. సో ఈ వీక్లో ఇవి కవర్ చేద్దాం, ఓకేనా. సో లేదంటే ఇంకొంచెం ఏదైనా ఇంపార్టెంట్ నాకు తెలిస్తే యాడ్ చేస్తానండి ఈ టైం టేబుల్లోనే, ఓకేనా. సో మొత్తానికైతే ఇదేనండి ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఇదే. సో ఈ 7 డేస్ టైం టేబుల్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఆర్ 50 లైక్స్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.